श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साईनाथाय नमः। श्री साई सच्चरित्रము 51వ అధ్యాయము సద్గురు సాయి యొక్క గొప్పదనము, ప్రార్థన, ఫలశ్రుతి. శ్రీ సాయి సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములిందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమాడ్ పంత ఉపసంహార వాక్యములు వ్రాసెను. పీఠికతో విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానం చేశాను, కానీ అది హేమాడ్ పంత కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తులకు బివి దేవ్ కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము.
ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకును పంపుసరికి దేవు గారికి ఇది పూర్తిగా వ్రాసినట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకుంటూ కూడా కష్టంగా ఉండేను. కానీ అదంతా ఉన్నట్టుగా ప్రచురించవలసి వచ్చాను. అందు చెప్పిన ముఖ్య విషయంలో ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పదనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందేదము. వారు జీవ జంతువులెందును జీవము లేని వస్తువులెందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని అన్నిటి ఎందును వ్యాపించి ఉన్నారు. జీవరాశి అంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞప్తించుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసేదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహా కష్టము. విషయసుఖములన్నిటి కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుతూ ధైర్యమును చెట్లను కూడా విరగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము అసూయలనే మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అతట నేను నాది అని సుడిగుండములను ఇతర సంశయములను గిర్రును తిరుగుచుండును. పరనింద అసూయ ఓర్వలేని తనమను చేపలతట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటి వారు, అనగా నాశనం చేయవారు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రము దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. ప్రార్థన. మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ ప్రణామం చేసి వారి పాదములు పట్టుకుని సర్వజనుల కొరకు ఈ కింది ప్రార్థన చేసేదము. మా మనస్సు అటు ఇటు సంచారం చేయకుండుగాక, నీవు తప్ప మరేమీ కోరకుండుగాక, ఈ సచ్చరిత్రము ప్రతి గృహం అందుగాక, దీనిని ప్రతినిత్యము పారాయణము చేసేదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినతో కలుగు ఫలితమును గురించి కొంచెం చెప్పుదాము. పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడిలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయటకు ప్రారంభింపుము. నీవట్లు చేసినతో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను. ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలిగిను. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీ నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకున్న వలనన్నచో సాయి లీలలను చదువుము. వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తించుకునుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వారినే భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రంలో మునిగి వారిని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపముని ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారములకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందడం బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపం ద్వారా పయనించు నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడించో అతడు తాను అను దానిని పోగొట్టుకుని నది సముద్రంలో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో ఏదైనా ఒక్క అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకొందువు. స్నానం చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకంతోనూ పారాయణ చేసి వారం రోజుల్లో ముగించెదరో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారం వృద్ధియగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది. ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవము కలగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యమును నొసంగును. కేంద్రీకరించిన మనసుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగజేయును. ఎవరి హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలెను. అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసంతో జన్మ జన్మముల వరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములని నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనసునందగల ఆలోచనలను పోయి తొదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేస్తారో వాటిని మరువవద్దు. ఈ లీలలను ఎంత తీవ్రంగా చదివేదరో వినేదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా నుండినట్లు చేయును. ఈ కార్యమందు రచయిత చదువులను సహకరించవలను, ఒండూరులు సహాయం చేసుకుని సుఖపడవలేను. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము.
కారుణ్యమును చూపమని వారిని వేడదము. ఈ గ్రంథమును చదువు భక్తుల హృదయపూర్వకముకు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవములందు చూచెదరుగాక. తథాస్తు. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఎంబీ రేగే జూన్ 11వ తేదీ 1936. జస్టిస్ ఎంబీ రేగే, బిఏ ఎల్ఎల్బి, వయసు సుమారు 50 సంవత్సరాలు, సారస్వత్, ఇండోర్. శ్రీ సాయిబాబాను నేను సృష్టి స్థితి లయ కారకునిగా భావిస్తాను. వారు మహాసమాధి అంటే 1918 చెందక ముందు కూడా నేను అలాగే భావించేవాడిని. ఇప్పటికీ నాలో అదే భావం ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉన్నారు, ఉంటారు. నా దృష్టిలో బాబాకు పరిమితులు లేవు. వారు సశరీరులుగా మా మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన పంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగం నా ఎరుకలో నిలిచింది మాత్రం ఆయన అనంతతత్వమే. మూర్తి భవించిన ఓ మనోమయ దివ్యతత్వంగా నాకు ఆయన గోచరించేవారు. పరిమితులు లేని అనంతతత్వము మానుష రూపంలో లీలామాత్రంగా ఇమిడిపోయి మా కనుల ముందు సంచరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు ఆ పంచభౌతిక దేహం కనుమరుగై సాయిబాబా అనే అవధుల్లేని కేవలం దివ్యతత్వం మాత్రమే మిగిలింది. వేదాంత తత్వశాస్త్రాల పట్ల నాకు ఆసక్తి లేదు. సాయిబాబా కొన్ని సందర్భాల్లో దృష్టాంతాలు, నీతి కథలలో నిగూఢంగా మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా అర్థం చేసుకునేవాడు. ఒకసారి వారు అలా నిగూఢంగా మాట్లాడి అర్థమైందా అని నన్ను అడిగారు. నేను అర్థం కాలేదు అని చెప్పాను. అప్పుడు కొందరు భక్తులు అక్కడున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను బాబాతో, మీరు నిగూఢంగా మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నాను. అప్పటి నుండి బాబా నాతో నీతి కథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు. జస్టిస్ రేగే తమ అనుభవాలను చిన్ని కృష్ణ రాజాసాహెబ్ బహదూర్ అనే పేరుతో వెల్లడించారు. నేను బాబా చెంతకు ఎలా వచ్చానో, వారే నా సర్వస్వం ఎలా అయ్యారో చెప్పే ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. గోవాలో కొలువై ఉన్న శాంతా దుర్గాదేవి మా ఎల్వెల్పు. అక్కడున్నది ఆ దేవి యొక్క రుద్రరూపం కాదు, భద్రరూపం. సదా ఆనందాన్ని ప్రసరిస్తుందని ఆ దేవిని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. నాకు 8వ ఏట ఉపనయనం జరిగింది. సంధ్య వార్చటం, గాయత్రి జపం చేయటం నేర్చుకున్నాను. వాటి పట్ల నాకెంతో గౌరవం ఉండేది. ఆ తర్వాత నా ఆరాధన విష్ణు వైపుకు మళ్ళింది. ధ్రువుడు, మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోలోని విష్ణు రూపం నా హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. నేను ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాణ్ణి. కానీ విష్ణు రూపంపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నించినప్పుడు ధ్రువుని రూపం వలన తరచుగా నా ఏకాగ్రత చెందేది. అందువల్ల పటంలో ధ్రువుడు కూర్చుని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించాను. అంతేకాక ధ్రువుని స్థానంలో నన్ను ఉంచమని ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించేవాణ్ణి. చిన్నతనం నుండి నేను ప్రాణాయామము, ఆసనాలు అభ్యసించేవాణ్ణి. సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ 1 లేదా 2 గంటలు స్థిరంగా కూర్చొని 15 నిమిషాల పాటు మనసులో ఒకే మూర్తిని నిలుపుకొని ధ్యానించగలిగేవాణ్ణి. ప్రాణాయామంలో కూడా నా కొంతవరకు ప్రగతిని సాధించాను. ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగాను. ఇలా విష్ణు రూపం ధ్యానం నా 21వ సంవత్సరం వరకు తీవ్రంగా కొనసాగించాను. తర్వాత 1910లో ఒకరోజు నిద్రలోనుండగా స్వప్నమో లేక ఒకానొక అలౌకిక స్థితిలోని దృశ్యమో సరిగా చెప్పలేను, కానీ ఒకే రాత్రి వరుసగా 3 అనుభవాలు కలిగాయి.
మొదటి అనుభవంలో నేను మంచంపై పడుకొని ఉండగా నాలో ఏదో మార్పు జరిగినట్లుగా అనిపించింది. నేను నా దేహం నుండి విడిపోయినట్లు, దాని నుండి వేరుగా ఉన్నట్లు గ్రహించాను. నా ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యం ముగిసింది. సుమారు 1 గంట తర్వాత ఇదే విధమైన మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడి ఉన్నారు. విష్ణుమూర్తి వారిని చూపిస్తూ నాతో, షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీవారు, నీవు ఈయన్ను తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరికొద్దిసేపటి తర్వాత మూడవ దృశ్యం అనుభవమైంది. నేను గాల్లో తేలుతూ వెళుతున్నట్లు ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఆ విధంగా ఒక గ్రామానికి చేరుకున్నాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించారు. అతన్ని ఇది ఏ గ్రామం అని అడిగాను. ఇది షిరిడి అని చెప్పాడు. ఇక్కడ సాయిబాబా అనే పేరు గల వారెవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, రండి చూపిస్తాను అని అతను నన్ను మసీదుకి తీసుకెళ్ళాడు. అక్కడ సాయిబాబాను చూశాను. బాబా కాళ్ళు చాచుకొని కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి భక్తితో వారి పాదాలపై నా శిరస్సు ఉంచాను. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తులను, నేనే నీ దర్శనం చేసుకోవాలి అంటూ వారి శిరస్సును నా పాదాలపై ఉంచారు. ఈ 3 దృశ్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. సాయిబాబా తమ సహజ రీతిలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి అంతకుముందు చూసి ఉన్నాను. కానీ అప్పటికి బాబా గురించి నాకేమీ తెలియదు. బాబా తరచుగా కాళ్ళు చాచుకొని కూర్చుంటారనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. దృశ్యానుభవాలను వాటిలో చెప్పినట్లుగా బాబా నాకు నిర్ణయింపబడిన గురువో కాదో అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు కొంతకాలం తర్వాత షిరిడీకి బయలుదేరాను. నేను మసీదుకు వెళ్ళేటప్పటికి బాబా వద్ద చాలామంది భక్తులున్నారు. నేను వెళ్ళి వారి పాదాలపై నా శిరస్సు ఉంచాను. సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడు బాబా, ఏమిటి నీవు మానవ మాతృని పూజిస్తావా అన్నారు. వెంటనే వెనక్కి తగ్గి కొద్ది దూరంలో కూర్చున్నాను. వారి తిరస్కారం నన్ను తీవ్రంగా గాయపరిచింది. నిజమే, నాకున్న పుస్తక పరిజ్ఞానం వల్ల మానవ మాతృలను పూజించరాదు అనే అభిప్రాయం ఉండేది. బాబా నన్ను ఆదరించకపోవటానికి ఆ అభిప్రాయమే కారణమేమోనన్న ఆలోచన కలిగింది. ఈ సందిగ్ధంలో కొంతసేపు కొట్టుమిట్టాడాను. మానవులను పూజించరాదన్న అభిప్రాయం క్రమంగా నాలో అంతరించసాగింది. నా అనుభవంలో కనిపించిన విధంగా నా గురువు అంటే బాబా నన్ను తమ భక్తునిగా అంగీకరించలేదని కృంగిపోయాను. కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాను. మధ్యాహ్నం అయింది. భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో అనుమతి లేకుండా బాబా దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు. అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయము. కానీ నేను ఆ విషయాలేవీ పట్టించుకునే స్థితిలో లేను. ఏ ఆశయంతో షిరిడి వచ్చానో అది నెరవేరలేదు. ఇక భయపడేందుకు ఏముంది? బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని అని ఆలోచిస్తూ మెల్లగా వారిని సమీపించసాగాను. అది గమనించి వారు నన్ను దగ్గరికి రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం వచ్చి నేరుగా వెళ్ళి బాబా పాదాలపై శిరస్సునుంచాను. వెంటనే వారు నన్ను లేపి హృదయానికి హత్తుకున్నారు. సన్నిహితంగా కూర్చోబెట్టుకొని, నీవు నా బిడ్డవు, ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతామన్నారు. బాబా నన్ను ఉదయం ఎందుకు నిరాధారించినట్లుగా కనిపించారోనన్న దానికి సంతృప్తికరమైన జవాబు దొరికింది. వారు నా పట్ల చూపించిన గాఢమైన ప్రేమకు నా హృదయము ప్రతిస్పందించింది. వారే నా గురువు, రక్షకుడు, గమ్యం చేర్చగల దైవం అని తెలుసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తరువాత బాబా నన్ను ఆయి వద్దకు వెళ్ళి ఉండమన్నారు. రాధాకృష్ణ ఆయిని బాబా రామకృష్ణి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడు షిరిడీ వెళ్ళినా రాధాకృష్ణ ఆయి ఇంటిలోనే బస చేసేవాడిని.
బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్ప షిరిడీలో మిగతా సమయం అంతా ఆయి ఇంటి వద్దనే గడిపేవాడిని. ఆయి ఉదాత్త భావాలు గల ప్రేమమయి. ఆయి అంటే తల్లి. మొదటి నుండి ఆయిని నా తల్లిగానే భావించాను. ఆమె కూడా నన్ను కన్నబిడ్డలాగా ఆదరించేది. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను ప్రసాదంగా పంపేవారు. ఆ రొట్టెతోనే ఆమె జీవనం గడిచేది. నేను షిరిడీలో ఉన్నప్పుడు బాబా 2 రొట్టెలు పంపేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు. నేను షిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని, కొద్దిసేపట్లో షిరిడీకి రాబోతున్నానన్న దానికి సంకేతంగా ఆయి గ్రహించేది. ఆయికి బాబాపై ఉన్న భక్తి అపారం. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా కోరినవన్నీ నెరవేర్చడం, బాబా సంస్థానానికి కావలసినవన్నీ సమకూర్చడంలోనే ఆమెకు ఆనందం కలిగేది. నాకు బాబా ఆదేశం, సహాయం ఆమె ద్వారా ఒక ప్రత్యేక రీతిలో అందేవి. ఆమె దయామయి, నిష్కపట స్వభావి, దాపరికం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పేది. నేను కూడా నా మనసు విప్పి నా భావాలను ఆమెతో పంచుకునేవాడిని. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏమి చేస్తున్నామని ఇతరుల ఊహకు అందనీయకుండా రహస్యంగా ఉంచాలని, ఆధ్యాత్మిక సాధన సాఫల్యానికి గోప్యం అవసరమని చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే. ఆయి శ్రవ్యమైన కంఠంతో మధురంగా పాడేది. సంగీతం ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగం. ఆమె సితారు కూడా వాయించగలదు. నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ. ఆ పాటలు వింటున్నప్పుడు భక్తి పారవస్యంలో నాకు సులభంగా మనోలయం అయ్యేది. ఓసారి నేను ఆయి ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందోనని చర్చించుకున్నాం. కీర్తనలు, భజనలు ఒక విధంగా మంచివే, కానీ అవి బయట వాళ్లను ఆకర్షిస్తాయి. అంతేకాదు, కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాం. అందువల్ల జపమైతేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. తర్వాత ఏ జపమైతే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది. ఎక్కువ మంది రామనామం, విఠలుని నామం జపిస్తారని, కానీ తనకు సాయియే దైవం కాబట్టి వారి నామం జపిస్తే చాలునని, అయితే నేను చేయదలుచుకుంటే విఠలనామం చేసుకోవచ్చని ఆయి చెప్పింది. నేను విఠలుడిని చూడలేదని, ఆమెకేది మంచిదైతే నాకు అదే మంచిదని, నేను కూడా బాబా నామమే జపిస్తానని చెప్పాను. ఇలా నిర్ణయించుకొని మేమిద్దరం ఎదురెదురుగా కూర్చుని 1 గంట సేపు సాయినామ జపం చేసాము. అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు. వెళ్ళి వారిని దర్శించగానే ఉదయం ఏం చేశావు అని అడిగారు. జపం చేసుకుంటూ గడిపానని చెప్పాను. ఎవరి నామం జపించావు అని అడిగారు. నా దేవుడెవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను. వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. మమ్మల్ని జపం చేసుకోమని నేరుగా తెలియజేయకున్నా నాకు, ఆయికి ఈ జపం చేయడానికి స్ఫూర్తినిచ్చింది బాబానే అని నాకు అర్థమయ్యింది. నా విషయంలో జపమే సాధనని బాబా అంగీకరించారు. ఇక వారు నిర్దేశించిన గమ్యం లేక జీవిత పరమార్థం ఏమిటి, ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుడు సాధన చేయాలి, బాబా సాధన విషయం పరోక్షంగా తెలియజేశారు. కాబట్టి గమ్యం విషయం కూడా పరోక్షంగానే తెలియజెప్పారు. వారు చెప్పిన విషయాలన్నిటినీ బట్టి గాఢమైన ప్రేమ ద్వారా దేవుని అంటే ఏ రూపంలోనైనా, ముఖ్యంగా ప్రేమమూర్తి అయిన గురువు రూపాన్ని చేరాలి అని స్పష్టమవుతుంది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా అది సాధ్యమవుతుంది. మేము ఆచరించింది అదే. వారి అపారమైన ప్రేమతో మాచే ఆచరింపజేసింది అదే. అన్ని మతాల అంతిమ లక్ష్యం మన దైవాన్ని భౌతికంగా దర్శించడం లేదా సాక్షాత్కారం పొందడమేనని కొందరి అభిప్రాయం. కానీ నేనలా అనుకోవడం లేదు. నేను బాబాను ఏకాగ్రతతో ధ్యానిస్తున్నప్పుడు ధ్యానంలో బాబా రూపం సాక్షాత్కరించేది. నేను దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. ఎందుకంటే బాబాను వేరుగా నా నుండి బాహ్యంగా చూడడం నాకు ఇష్టం లేదు. అందుకే బాబాను నాలోనికి వచ్చి నేనుగా ఉండమని ప్రార్థించాను. ఆత్మ అనేది 2 పదార్థాలతో కూడుకున్నది. ఒకటి స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరము.
సూక్ష్మ శరీరమే మన ఉనికికి ఆధారమైంది, ఉత్కృష్టమైనది. మన ఆత్మ విఠల దేవుడు. ఇతర తత్వాలు అన్నీ సత్యం యొక్క ప్రతిబింబాలే. అందువలన నేను విఠలుడు లేక సాయిగా ఎదగడానికి ప్రయత్నించాలి. వారు నాలో అత్యంత ఉన్నతంగా ప్రకాశించాలి. ఇదే నేను కోరుకునేది. నేను ఇంతవరకు భగవద్గీతను కూడా సక్రమంగా చదవలేదు. మొదటి నుండి శాస్త్ర గ్రంథాల పఠనానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అందువల్ల ధ్యానంలోని వివిధ స్థితులను లేదా చరమస్థితిని గురించిన వివరాల్లోనికి వెళ్ళాను. ఒక గురు పూర్ణిమ పర్వదినాన ఎంతోమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చారు. పవిత్రమైన ఆ రోజున బాబా ఆశీస్సులతో సద్గ్రంథాలను తీసుకుంటే పారాయణ ఫలవంతమవుతుందని భక్తుల అభిప్రాయం. కానీ తరచుగా బాబా ఎవరిచ్చిన పుస్తకం తిరిగి వారికే ఇవ్వకుండా మరొకరికి ఇస్తూ ఉంటారు. ఆ రోజు నా దగ్గర తప్ప భక్తులందరి వద్ద పుస్తకాలు ఉన్నాయి. ఇది గమనించిన బాబా పుస్తకాలను చూపిస్తూ, వాళ్ళు ఈ పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలనుకుంటున్నారు, కానీ ఈ పుస్తకాలలో ఉండేది భ్రమే. నీ ఆలోచనే సరి అయినది. నీవు ఈ పుస్తకాలు చదవనక్కర్లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో, బుద్ధిని మనసును ఏకం చేయి, అది చాలు అన్నారు. అందువల్ల నేను ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవాడిని కాదు. నేనేం చేయాలో అన్నది నా అనుభవాలే నాకు తెలియజేసేవి. ఇంతవరకు నన్ను ఏది ముందుకు నడిపించిందో, నేనేమి పొందానో దానికి నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు బాబా పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఇతర భక్తులు బాబాకు చేసుకున్నంత సేవను నేను చేసుకోలేకపోయాను. 1912 గురు పూర్ణిమ సమయంలో అనుకుంటాను, నేను షిరిడీకి బయలుదేరి మన్మాడు స్టేషన్లో దిగాను. షిరిడీ వెళ్ళే భక్తులు చాలామంది కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ పూలమాలలున్న బుట్టలున్నాయి. నాకు సర్వస్వమైన గురువును దర్శించడానికి వెళుతూ కనీసం ఒక్క పూలమాల కూడా తీసుకురానందుకు చింతించాను. అందరం షిరిడీ చేరి మసీదుకి వెళ్ళాం. బాబా మెడ నిండా ఎన్నో పూలమాలలున్నాయి. వారికి వేసేందుకు నా వద్ద ఒక మాల కూడా లేనందుకు మరలా బాధ కలిగింది. అప్పుడు బాబా ఆ పూలమాల అన్నిటినీ పైకెత్తి చూపుతూ, ఇవన్నీ నీవే అన్నారు. ఆహా! అన్నిటినీ మన్నించి మురిపించే వారి ప్రేమ ఎంత గొప్పది. అదే సంవత్సరంలో అంటే 1912లో మరొకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. అప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి. బాబా 40 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే ఇచ్చాను. కొద్దిసేపు అయిన తర్వాత మరో 40 రూపాయలు అడిగారు. ఆనందంగా సమర్పించాను. మళ్ళీ 20 రూపాయలు అడిగారు. నా వద్ద మిగిలి ఉన్న 20 రూపాయలు కూడా ఇచ్చేశాను. ఇక ఒక్క పైసా కూడా మిగలలేదు. ఉన్న డబ్బంతా బాబాకు ఇవ్వగలిగినందుకు సంతోషించాను. కాసేపటికి బాబా నన్ను మరలా పిలిపించి దక్షిణ అడిగారు. నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదని చెప్పాను. నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చి ఇవ్వు అన్నారు. ఎవరి వద్దకు వెళ్ళమంటారో వారినే చెప్పమన్నాను. బాబా శ్యామా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను శ్యామా దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి డబ్బు అడిగాను. అప్పుడు శ్యామ, నీవు బాబాను సరిగా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపోచతో సమానం. బాబాకి కావాల్సింది నీ బుద్ధి, మనసు. అంతేకాదు, నీ సమయాన్ని, ఆత్మను బాబాకే సమర్పించాలని వారి ఉద్దేశం అన్నాడు. నేను మసీదుకి వెళ్ళి శ్యామ చెప్పిందంతా బాబాకు వివరించాను. వారు చిరునవ్వు నవ్వి దీక్షిత్ను అడగమన్నారు. నేను దీక్షిత్కు విషయమంతా చెప్పాను. డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసి రావడం అవమానంగా తలచరాదని, తనకు తాను గొప్ప అన్న భావన ఉండరాదని నాకు బోధించడానికే బాబా ఇదంతా జరిపిస్తూ ఉన్నట్లు దీక్షిత్తు చెప్పాడు. నేను బాబా దగ్గరికి తిరిగి వెళ్ళి దీక్షిత్తు చెప్పిన విషయాలు వారికి నివేదించాను. బాబా నవ్వి, ఈసారి నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరికి వెళ్ళి అప్పు అడగమన్నారు. నేను నానాసాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాను. అక్కడ నానాసాహెబ్ ఉపాసినితో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ చేస్తున్నాడు. నేను నానాకు జరిగిందంతా చెప్పి బాబా ఆదేశానుసారం డబ్బు కోసం వచ్చినట్లుగా చెప్పాను. వెంటనే నానాసాహెబ్ తన లౌక్యాన్ని ప్రదర్శించాడు. నిజమే, బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత సంకటంగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను షిరిడీ వచ్చేటప్పుడు
సగం డబ్బు కోపరగాంలో దాచి ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటి నుండి 200 రూపాయలు తీసుకొచ్చి అందులో 100 రూపాయలు కోపరగాంలో ఉంచాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ చేతిలో డబ్బు అయిపోగానే కోపరగాం నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. నానాసాహెబ్ చెప్పిన విషయాలన్నీ బాబాకు నివేదించాను. నేను అక్కడ కూర్చొని ఉండగానే బాబా వెంటనే నానాను 3 సార్లు పిలిచి మొదటిసారి 40 రూపాయలు, రెండవసారి 40 రూపాయలు, మూడవసారి మిగిలిన మొత్తాన్నంతా దక్షిణగా అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపరగాంలో ఉన్న 100 రూపాయలు తెమ్మని మనిషిని పంపాడు. ఆ డబ్బు వచ్చేలోగా బాబా నానాను మళ్ళీ దక్షిణ అడిగారు. తన వద్ద డబ్బు లేదని చెప్పవలసి వచ్చినందుకు నానా చిన్నబుచ్చుకున్నాడు. ఈ సంఘటన ద్వారా బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారు అడిగినవన్నీ ఇవ్వగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్న విషయం నానాసాహెబ్కు, నాకు, అక్కడున్న వారందరికీ అర్థమైంది. దక్షిణ అడగడాన్ని ఒక్కొక్క భక్తుడు ఒక్కో విధంగా ఎలా అర్థం చేసుకుంటాడో బాబా ఈ విధంగా తెలియజేశారు. బాబా దక్షిణ అడగడంలోని అంతరార్థం నానా, శ్యామ, దీక్షితులు చెప్పినది కాదు. నానాసాహెబ్కు, నాకు కొన్ని విషయాలు బోధించడమే బాబా ఉద్దేశం. డబ్బు, కానుకలు బాబా లెక్క చేయరు. వారు భక్తుల నుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. అటువంటి ప్రేమ బాబా యందు కలిగి ఉండడమే నా లక్ష్యం. ఈ విషయం బాబాకు తెలుసు. అందుకే నా మనసెరిగి తదనుగుణంగా స్పందించారు. బాబా మాత్రమే అలా స్పందించగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. బహుశా 1915లో అనుకుంటాను, రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళదలిచాను. బాబాకు సమర్పించదగిన కానుక ఏదైనా కొనాలని తలచి ఇండోర్లో బట్టల బజారుకు వెళ్ళాను. అక్కడ ఒక చోట చాందర్లో తయారైన ఢాకా మస్లిన్ వస్త్రము ఒకటి నన్ను అమితంగా ఆకర్షించింది. అది 5 అడుగుల చదరంగా ఉంది. చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరి అంచు అల్లికతో నాజూకుగా ఉంది. అది నచ్చడంతో దాని ఖరీదు 85 రూపాయలైన సముచితమే అనిపించి కొన్నాను. అది ఎంత నాజూకుగా ఉందంటే మడిచిన తరువాత 6x6x1 అంగుళాల ప్యాకెట్లో ఇమిడిపోయింది. నేను దానిని షిరిడీ తీసుకెళ్ళాను. ఆ ప్యాకెట్ను చొక్కా లోపల దాచుకొని మసీదుకు వెళ్ళాను. భక్తులు బాబాకు వస్త్రాలు సమర్పించి వాటిని బాబా ఆశీస్సులతో తిరిగి పొందాలని ఆశించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా ఆ విధంగానే చేసేవారు. బాబాపై నాకున్న ప్రేమను వారు గుర్తిస్తే, అంటే నాకు వారికి భేదం లేదు అన్న నా భావం వారు గుర్తించినట్లయితే, నా కానుక నాకు తిరిగి ఇవ్వకుండా వారే స్వీకరించాలి అని అనుకున్నాను. సాధారణంగా బట్టలు, సాలువాలు తెచ్చిన భక్తులందరూ వాటిని బాబాపై కప్పుతారు. సేవకులు ఇది ఎవరిది అని అడుగుతూ ఎవరిది వారికి ఇచ్చివేస్తారు. నేను వెళ్ళి నమస్కరిస్తూ బాబా నా కానుకను తిరిగి ఇవ్వకూడదని తెచ్చిన ప్యాకెట్ను నేర్పుగా బాబా గద్దె క్రింద దాచాను. ఎవరు సమర్పించిన కానుకలు వారికి తిరిగి ఇవ్వబడ్డాయి, కానీ నేను గద్దె క్రింద దాచిన ప్యాకెట్ను ఎవరూ గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి గద్దెను తీసి దులిపి శుభ్రం చేయండి అని ఆదేశించారు. గద్దెను తీసినప్పుడు మస్లిన్ ప్యాకెట్ కనిపించింది. బాబా దానిని చేతిలోకి తీసుకుని, ఏమిటిది మస్లీనా అని దాని మడత విప్పి, నేను దీనిని తిరిగి ఇవ్వను, ఇది నాది అన్నారు. దానిని కప్పుకుని నా వైపు చూస్తూ, ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ అని అడిగారు. బాబా నా కానుక స్వీకరించడంతో నాకు అమిత ఆనందం కలిగింది. నా అంతరంగంలో వారు కొలువై ఉన్నారని, నేను వారి నుండి వేరు కాదని నాకు అర్థమైంది. అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియజేశారు. నేను ఎప్పటి వల్ల షిరిడీ వెళ్ళి ఆయి ఇంటిలో ఉన్నాను.
ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకు రమ్మని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళగానే ఆ వ్యక్తిని పంపించి వేసి నన్ను ఆప్యాయంగా దగ్గరికి పిలిచి కౌగిలించుకున్నారు. తరువాత తమ చెంత కూర్చుండబెట్టుకుని, నా ఖజానా తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను, నీకేం కావాలో కోరుకో, నెలకు 5 రూపాయలు గాని 100 రూపాయలు గాని నీ ఇష్టం, నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారు ఏమో అని అనిపించింది. అయినా నేను కోరుకోవాల్సింది ఏముంది? నాకు ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో సర్వము వారికి తెలుసు. నేను ఏమీ అడగదలచకపోవడం చూసి బాబా బుజ్జగిస్తున్నట్లుగా నా చుబుకం పట్టుకుని ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడు నేను, బాబా నేను అడిగినది ఇస్తారా అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నింటిలోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు, ఎప్పుడు నాతోనే ఉండాలి అన్నాను. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లగా తడుతూ, సరే, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, నీ లోపల వెలుపల ఎప్పుడు నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమిత ఆనందం కలిగింది. వారు ఎప్పుడు నాతోనే ఉన్నారు అన్నది నాకు అనుభవం అవుతూ ఉంటుంది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనం ఇవ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షాత్కరిస్తుంటారు, నన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుంటారు. చాలా సంవత్సరాల తరువాత నా కుమారుడు మరణించాడు. అప్పుడు మేము అనేక కుటుంబాల నివాసం ఉంటున్న ఒక భవంతిలో ఉన్నాము. కుమారుని మరణానికి నా భార్య కృంగిపోయి విలపించసాగింది. బిడ్డను బాబానే తీసుకెళ్లారని, మనకి ఏది మంచిదో వారికి తెలుసు కనుక మనం దుఃఖించకూడదని, పెద్దగా విలపిస్తే జనం గుమికూడుతారని చెప్పాను. బిడ్డ నిర్జీవ దేహాన్ని చూస్తూ ఆమె భరింపలేకుండా ఉండటంతో మరుసటి ఉదయం అంత్యక్రియలు వరకు విశ్రాంతి తీసుకోమని ఓదార్చి నేను ఆమెను లోనికి పంపాను. చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చొని ఉండగా నాకు బాబా కనిపించి నన్ను బయటకు తీసుకువెళ్ళి, నీకు చనిపోయిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో, రెండూ కావాలంటే పొందలేవు, పిల్లవాడే కావాలనుకుంటే బ్రతికిస్తాను, కానీ నేను నీతో ఉండను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే నీకు తరువాత ఎంతో మంది పిల్లలు పుడతారు అన్నారు. నేను ఏ సంకోచము లేకుండా నాకు మీరే కావాలి అన్నాను. అయితే దుఃఖించకు అని చెప్పి బాబా అంతర్ధానమయ్యారు. ఈ విధంగా నాకు అవసరమైనప్పుడు బాబా దర్శనమిచ్చి తగిన ధైర్యాన్ని ఇస్తుంటారు. వారి కృప వలన నాకు కావలసినవన్నీ నెరవేరుతుంటాయి. నేను వారిని ఎప్పుడూ ఐహికమైన కోరికల కోసం ప్రార్థించి వారికి ఇబ్బంది కలిగించను. నాకు తగినంత ఆదాయం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బీమా రక్షణ ఉంది, నాకున్న దానితో సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడైనా డబ్బు అవసరం ఏర్పడితే బాబా కృప వలన ఎలాగో డబ్బు సర్దుబాటై సమస్య తీరిపోయేది. నాకు దేనికి లోటు లేదు. ఇక బాబా భక్తుడయ్యేందుకు, వారి సహాయం పొందేందుకు బాబాను భౌతికంగా దర్శించిన వారు ఏం చెయ్యాలని నన్ను ఎవరైనా అడిగితే నేను ఇచ్చే సమాధానము ఒక్కటే, బాబాను గాఢంగా హృదయపూర్వకంగా ప్రేమించమని చెబుతాను. అందుకు షిరిడియే వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ షిరిడీ సందర్శనం నిస్సందేహంగా సహాయపడుతుంది. సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వారిని ధ్యానిస్తే చాలు. ఎవరి అర్హతలకు తగినట్లుగా వారు బాబా నుండి తప్పక సహాయాన్ని పొందుతారు. బాబా అందరికీ ఒకే విధమైన సాధన చేయమని ఆదేశించరు. ఆ భక్తుని సంస్కారానికి, పరిణతికి, ఇతర పరిస్థితులకు అనుగుణమైన సాధననే విధిస్తారు. వాళ్ళు ఇష్టదైవాన్నే ఆరాధించుకోమని చెబుతారు. రామభక్తుడైతే రాముణ్ణి, అల్లాను కొలిచే వారిని అల్లానే కొలుచుకోమంటారు. బాబా అందరినీ సమదృష్టితో ఆదరిస్తారు. హిందువులు నైవేద్యం సమర్పించే సమయాలలో కొన్నిసార్లు వారు పత్య అనగా ముస్లిం ప్రార్థన చదవడం కానీ, ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. 1-2 సంఘటనల మినహా హిందువులు, ముస్లింలు బాబాను పూజించే విధానాల మధ్య ఎటువంటి వైరుధ్యము ఏర్పడలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबूजी की जय। 1916లో ఇద్దరు రోహిల్లాలు షిరిడి వచ్చి బాబాను ఆశ్రయించారు. వారిలో పెద్దవాడు నిరంతరం బాబాను అంటిపెట్టుకొని ఉండేవాడు. రాత్రిళ్ళు బాబా పాదాల చెద్ద కూర్చొని ఖురాన్ పఠించేవాడు. అతను బాబాను భగవంతునిగా భావించి ఆయన పట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవాడు. కానీ మసీదులో సంగీత వాయిద్యాల నడుమ ఆరతి పాటలు పాడటం, దేవతామూర్తులకు నివేదింపబడిన నైవేద్యాలను భక్తులకు పంచటం, తామే దైవంగా పూజించడం వంటివి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమైనవని భావించి ఒకరోజు బాబాకు తన అభ్యంతరం తెలిపాడు. వారు చిరునవ్వు నవ్వి, అంతటా నిండి ఉన్నది అల్లానే అన్నారు. బాబా ఒక్కొక్కసారి మనమందరము అల్లాచే సృష్టించబడిన వారమే అని, ఇంకొకసారి నేనే దైవాన్ని అని అనేవారు. ఇది అతడి దృష్టిలో మత విరుద్ధంగా తోచింది. బాబా దైవమే అయినప్పటికీ వారి సిద్ధాంతం తప్పని, అందుకని బాబాను వారి సిద్ధాంతాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బాబా నడిచి వెళ్తుండగా అతను కుడి చేత్తో దుడ్డుకర్ర పట్టుకొని వారిని సమీపించాడు. అప్పుడు బాబా వెనుకకు తిరిగి రోహిల్లా ఎడమ చేతిని మణికట్టును పట్టుకొని తీక్షణంగా అతని వైపు చూశారు. ఆ చూపుతో రోహిల్లా గుండె నిబ్బరం కోల్పోయాడు. చేతిలోని కర్రను కూడా పట్టుకునే శక్తి లేక దానిని జారవిడిచి నిస్సత్తువుగా కూలబడిపోయాడు. బాబా అతన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చివరకు ఎవరో వచ్చి అతన్ని లేపవలసి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అతను బాబా వద్ద నుండి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. మరలా రాలేదు. రెండవ రోహిల్లా ఇతని వలె మతద్వేషి కాదు. అతని విధేయతతో సంస్థానంలో సేవ చేసుకుంటూ గడిపాడు. అలా మత ఛాందసాన్ని ముస్లింలే కాదు, కొందరు హిందువులు కూడా ప్రదర్శించేవారు. కానీ బాబా ప్రతి సందర్భంలోనూ వాళ్ళలోని ద్వేషభావాన్ని ఒకే విధంగా అణిచివేశారు. బాబాతో నాకున్న అనుభవాలన్నీ వివరించవలసిన అవసరం లేదు. అలా వివరించడం సాధ్యమూ కాదు. వారు నాపై చూపిన కరుణ అపారం. నా శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాట్లు అనంతం. వారు భక్తులను ఆదుకునే పద్ధతులు, చేసే సహాయం ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క విధంగా ఉండేవి. అవి ఆ భక్తుని యొక్క స్వభావానికి, పరిస్థితులకు అనుగుణంగా అమరేవి. నేను వారి నుండి అన్ని విధాలైన సహాయం పొందాను. బాబా సహాయపడే పద్ధతులు దిగువ వివరిస్తున్నాను. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దాని నుండి బయటపడే మార్గం ఇది అని ఓ ప్రేరణ ద్వారా మన మనస్సుకు తెలిపేటట్లు చేస్తారు. ఈ ప్రేరణ బాబా నుండి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, బాబా నాతో ఏదైనా అసాధారణ సమయంలో ఏకాంతంగా మాట్లాడాలని సంకల్పించారనుకోండి, వెంటనే నాకు బాబాను దర్శించాలనే ప్రేరణ కలిగేది. ఈ ప్రేరణ బాబానే కలిగిస్తారు. ఆ మొదటి పద్ధతి మనం ఎరుకతో ఉన్నప్పుడు కలిగే ప్రేరణలకు సంబంధించినది. రెండవ విధానంలో బాబా కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనపడటం ద్వారా కానీ, స్వప్న దర్శనాల ద్వారా కానీ, ధ్యాన పారవశ్యతతో స్ఫురింపజేయటం ద్వారా కానీ సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగేది. ఇది పొరపాటుకు తావు లేకుండా మన మనసులో చెరగని ముద్ర వేసే పద్ధతి. ఇక మూడవ విధానంలో బాబా మనలను వేరొక వ్యక్తి దగ్గరకు పంపించి అతని ద్వారా మనకు పరిష్కారం చూపుతారు లేదా సూచనను అందజేస్తారు. బాబా మనల్ని కలుసుకోనున్న వ్యక్తికి సమస్యను పరిష్కరించగల సామర్థ్యం కానీ, వివేకం కానీ ఉండదు. అతని సమస్య ఏమిటో, దాని పరిష్కారం ఏమిటో కూడా తెలియదు. అతను ఏదో ధోరణిలో మాట్లాడతాడు, కానీ ఆ మాట్లాడిన మాటల్లో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు, సమాధి చెందిన తర్వాత కూడా పై 3 పద్ధతుల ద్వారా మాత్రమే కాక
అనేక విధాలుగా శిక్షణిచ్చి నాకు సహాయపడేవారు. శ్రీ సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస ఒకే అంశలో అవతరించారని, వారిద్దరూ ఒకటేనని నా నమ్మకం. నా నమ్మకానికి క్రింది సంఘటనే నిదర్శనం. సుమారు 8 సంవత్సరాల క్రితం నేను దక్షిణేశ్వరం వెళ్ళాను. అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూడటానికి స్థానికుడైన ఒక గైడుని ఏర్పాటు చేసుకున్నాను. అతడు శ్రీ రామకృష్ణ పరమహంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని, ఇతర మూర్తులను చూపించాడు. నేను కాళీమాత విగ్రహాన్ని పూజాగది బయట నుండే చూసి ముందుకు సాగాను. శ్రీరామకృష్ణులు తరచూ ఆడుకుంటూ గడిపిన రామ్లాల్ చిన్న విగ్రహాన్ని చూడాలన్న ఆతృతతో దాన్ని చూపించమని గైడును అడిగాను. అతను నన్ను ఒక దేవాలయానికి తీసుకెళ్ళి ఒక పెద్ద విగ్రహాన్ని చూపిస్తూ అదే రామ్లాల్ అన్నాడు. నేను విస్తుపోయాను. అది రామ్లాల్ కావడానికి ఆస్కారమే లేదని చెప్పాను. దానికి అతడు స్థానికుడైన తనకు అక్కడున్న ప్రదేశాలు, వాటి చరిత్ర క్షుణ్ణంగా తెలుసునని, కొత్తవాడినైన నాకు ఈ విషయాలే తెలుస్తాయని అన్నాడు. నేను అతన్ని నొప్పించి ఉంటే క్షమించమన్నాను. కానీ రామ్లాల్ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్నాను. నేను పరమహంస జీవిత చరిత్రలో రామ్లాల్ గురించి చదివి ఉన్నాను. అదే సమయంలో ఒక పూజారి నన్ను సమీపించి, దక్కన్ ప్రాంతం నుండి వచ్చినది మీరేనా అని అడిగాడు. అవునని చెప్పాను. అయితే అక్కడున్న ప్రదేశాలన్నీ తమ దగ్గర నుండి చూపిస్తానన్నాడు. నేను అవన్నీ ఇప్పుడే చూశానని బదులిచ్చాను. అతడు మళ్ళీ ఆ ప్రదేశాలు చూడమని పట్టుబట్టాడు. తనకు డబ్బేమీ ఇవ్వనక్కర్లేదని, దీనికి కారణం వేరే ఉందని చెప్పాడు. గత రాత్రి అతనికి ఒక కల వచ్చిందని, కలలో దక్కన్ ప్రాంతం నుండి ఒక భక్తుడు వస్తున్నాడని, అతనికన్నీ దగ్గరుండి చూపించమని ఆదేశం అందిందని, అందుకే నన్ను తనతో రమ్మని కోరాడు. నేనిక మారు మాట్లాడక అతనితో వెళ్ళాను. ఆ పూజారి నన్ను శ్రీరామకృష్ణులు పూజించిన కాళీమాత ఆలయంలోని గర్భగుడిలోనికి తీసుకెళ్లి ఆ దేవతను తాకి నచ్చిన విధంగా పూజించుకునే అవకాశం కల్పించాడు. తర్వాత రామ్లాల్ను చూపిస్తానన్నాడు. నా గైడు ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి దాన్ని రామ్లాల్గా పరిచయం చేశాడని చెప్పాడు. ఆ గైడు నన్ను మోసం చేశాడని చెప్పి పరమహంస ఆడుకున్న రామ్లాల్ చిన్న విగ్రహాన్ని తెచ్చి నా వడిలో ఉంచాడు. నేను ఆశించిన దానికన్నా ఎక్కువగానే బాబా నాకు ప్రసాదించారు. బాబా శ్రీ రామకృష్ణ పరమహంస వేరు కాదని, ఒక్కరేనని నాకు అవగతమైంది. శ్రీ సాయిబాబా ఎంతో ప్రేమతో నన్ను తమ చెంతకు చేర్చుకున్నారు. బాబా వద్ద నాకు కూడా అంతే ప్రేమానురాగాలు ఉన్నాయి. మా మధ్య ఉన్న ఈ అనుబంధం నేను ఇతర మహాత్ములను దర్శించినప్పుడు వారు నన్ను ఆదరించిన విధానంలో ప్రతిబింబించేది. పూనా ఇతర ప్రదేశాల్లో తరచుగా కనపడుతుండే మాధవనాథ్ మహారాజు నేను 1927లో దర్శించాను. ఆయన 2 నెలల క్రితం నిర్యాణం చెందారు. నేనేమీ చెప్పకముందే వారు బాబాతో నాకున్న అనుబంధాన్ని గుర్తించి, నీవు సాయిబాబాకు చెందినవాడవు అని అన్నారు. అంతేకాక మొట్టమొదట నేను బాబాను దర్శించినప్పుడు నాకు బాబాకు మధ్య జరిగిన సంభాషణను పొల్లుపోకుండా వర్ణించారు. తామప్పుడు అక్కడే ఉన్నట్లుగా చెప్పారు. అంటే వారు సూక్ష్మ రూపంలో కానీ లేదా సాయిబాబా రూపంలో కానీ అప్పుడక్కడే ఉండి ఉంటారని నాకు అర్థమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథం శరత్ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ गुनी शरत बाबू जी की जय. మే 10, 20, 25 తేదీలు 1936. ఆచార్య గణేష్ గోవింద్ నార్కే, ఎంఏ కలకత్తా, ఎంఎస్సి మాంచెస్టర్, భూగర్భ రసాయనిక శాస్త్ర ఆచార్యుడు, ఇంజనీరింగ్ కాలేజీ దక్కన్, జిమ్ఖానా, వయస్సు 53 సంవత్సరములు, బ్రాహ్మణుడు, పూనా. ఆధ్యాత్మికతలో సాధించిన ప్రగతిని కానీ, మహాత్ముల వలన సాధించిన అనుభవాలను కానీ వెల్లడి చేయలేము. జిన్నే పాయా
ఉన్నే ఛుపాయా, ఎవరు దేనినైతే పొందారో దానిని గుప్తంగా ఉంచుతారు అనేది కబీరు ఉవాచ. ఇది నా గురువైన శ్రీ సాయిబాబా ఆదేశం కూడా. అందువల్ల అనుభవాల గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా గొంతు సహజంగానే మూగబోతుంది. నిజానికి అనుభవాలను రహస్యంగా ఉంచాలన్న విషయాన్ని ప్రక్కన పెడితే అంతరంగంలోని మాటలకు అందని అనుభూతులను పూర్తిగా వ్యక్తపరిచేందుకు ఎవరికీ సాధ్యం కాదు. అయినా సాయిబాబాను గురించి, వారి తత్వాన్ని గురించి, జగమెరిగిన సత్యాలను చెప్పడానికి నేను సంకోచించను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలను చెప్పడం వల్ల రహస్యాలను వెల్లడి చేసినట్లు ఎట్లా అవుతుంది? నేనిప్పుడు ఇవ్వబోయే సమాచారం పెద్దగా చెప్పుకోదగినది కూడా కాదు. అది ధాన్యం నుండి వేరు చేసిన పొట్టు వంటిది. అయినప్పటికీ మీరు సాయిబాబాను గురించిన ఎంతటి చిన్న విషయాన్నైనా తెలుసుకోవడానికి ఉత్సుకత చూపుతున్నందువలన మీకు కొన్ని వివరాలను అందిస్తాను. శ్రీ సాయిబాబాను నేను నిత్యం ఇంట్లో పూజించే దేవతల మధ్య ఉంచాను. శ్రీ సాయిబాబా భగవంతుడే కానీ ఒక సాధారణ సత్పురుషుడు మాత్రం కాదు. వారి కళ్ళల్లో ప్రకాశించే దివ్య తేజస్సు వారొక గొప్ప సత్పురుషుడని తెలియజేస్తుంది. వారి చర్యలు, మహిమలు అత్యద్భుతమైనవి. ఇక నేను ఆధ్యాత్మికత వైపు ఎలా మళ్ళాను, బాబాతో నాకెలా పరిచయం ఏర్పడిందో వరుసగా వివరిస్తాను. నా చుట్టూ ఉన్న పరిసరాలు శ్రీ సాయిబాబా పట్ల నాకున్న విశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడ్డాయి. మా మామగారైన బూటి, నా భార్య, మా అమ్మ అందరూ బాబాకు గొప్ప భక్తులు. వాళ్ళు బాబాను దైవంగా పూజించేవారు. నేను జ్ఞానేశ్వరి, మహాత్ముల గొప్పతనాన్ని తెలియజేసే ఇతర గ్రంథాలను చదువుతూ ఉండేవాడిని. నేను 1905లో MA పట్టా పుచ్చుకున్నాను. కలకత్తాలో 1907 నుండి 1909 వరకు జియాలజికల్ సర్వేలో భూగర్భ పరిశోధన శిక్షణ పొందాను. 1909లో కేంద్ర ప్రభుత్వం నన్ను ఉన్నత విద్యకై మాంచెస్టర్, ఇంగ్లాండ్ నగరానికి పంపింది. అక్కడ గనులు భూగర్భ శాస్త్రంలో MSc పట్టా పుచ్చుకున్నాను. 1912 ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాను. నా భార్య, తల్లి, మామగారు తరచూ షిరిడిలో గడిపేవారు. ఒకసారి షిరిడి వచ్చి సాయిబాబాను దర్శించమని నాకు జాబు రాశారు. బాబా నన్ను రమ్మని చెబితే వస్తానని వారికి జవాబు రాశాను. మా మామగారు బాబాను సంప్రదించి వారు నన్ను రమ్మన్నట్లుగా తిరిగి జాబు రాశారు. దాంతో 1913 ఏప్రిల్లో షిరిడి వెళ్ళాను. బాబా మా బంధువుల పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. మా అమ్మను చూసి అప్పుడప్పుడు ఉల్లాసంగా చిందులేసేవారు. నేను మొదటిసారి మాధవరావు దేశపాండేతో శ్యామ కలిసి బాబాను దర్శించడానికి వెళ్ళాను. అప్పుడు మాధవరావు నన్ను వారికి పరిచయం చేశాడు. బాబా వెంటనే, ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా? 30 తరాల నుండి ఇతను నాకు తెలుసు అన్నారు. నా భూతకాలమంతా బాబాకు తెలియడం ఎంతటి అద్భుతమైన విషయమో. బాబాలో మొదట నన్ను ఆకర్షించింది వారి కళ్ళు. వారి చూపు నా అణువులోనికి చుచ్చుకుని పోయేది. చావడిలో ఆశీసులైనప్పటికీ వారి రూపం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. నాకు క్రమంగా అంతరంగికమైన అనుభవాలు కలుగసాగాయి. ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడి వారికి నేను చేయడం, ఆరతులకు హాజరు అవడం మొదలుపెట్టాను. వచ్చిన కొత్తలో నేనొకసారి ఆరతికి వెళ్ళినప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. ఏ కారణం లేకుండా అందరిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇది చూసి బహుశా బాబా పిచ్చివాడేమోనని సందేహం క్షణకాలం నా మదిలో మెదిలింది. ఎప్పటి వల్లే ఆరతి పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి బాబా దగ్గరికి వెళ్ళి వారి పాదసేవ చేస్తున్నాను. అప్పుడు బాబా చిన్నగా నా తలపై తట్టి, నేను పిచ్చివాడిని కాదు అన్నారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. వారు సర్వంతర్యామి.
వారి నుండి దాచేందుకు ఏది సాధ్యపడదని నాకు అర్థమయ్యింది. అప్పటి నుండి వారి అంతర్యామిత్వము అనుభవమయ్యే ఎన్నో సంఘటనలు నాకు జరిగాయి. బాబా మాట్లాడినప్పుడు నా హృదయ పీఠంపై ఆశీస్సులై నా మనసులోని ఆలోచనలు కోరికలు తెలుసుకొని చెబుతున్నట్లు అనిపించేది. వారు నాలో ఉన్న దైవము. వారిని భగవంతుడు అనడంలో నాకెలాంటి సందేహము లేదు. ఒక్కొక్కసారి నేను వారిని పరీక్షించేవాడిని. ప్రతి పరీక్షలోనూ వారు సర్వజ్ఞులని, సర్వవ్యాపకులని, సంకల్ప మాత్రాన అన్నింటినీ మార్చగల సమర్థులన్న విశ్వాసం కలిగేది. భూత భవిష్య వర్తమానాలలో వారికి తెలియని విషయమంటూ ఏదీ లేదని రుజువు చేసే ఎన్నో వందల అనుభవాలలో నుండి కొన్నింటిని దిగువ తెలియజేస్తున్నాను. 1913లో బాబా నాతో, మీ మామ ఇక్కడ ఒక పెద్ద రాతి కట్టడం నిర్మిస్తారు, దానికి నీవు పర్యవేక్షకునిగా ఉంటావు అన్నారు. బాబా చెప్పినట్లుగా మా మామగారు 1915-16లో వాడా ప్రస్తుత సమాధి మందిరం నిర్మించడం ప్రారంభించారు. తదనంతరం 1918-19లో ఏర్పాటు చేసిన సమాధి మందిర ట్రస్ట్లో నేను సభ్యునిగా ఉన్నాను. మా అమ్మ నా ఉద్యోగం గురించి ఆందోళన పడుతుండేది. ఎక్కడ నాకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. కొంతకాలం ఒక చోట పనిచేయడం, మరికొంతకాలం నిరుద్యోగిగా ఉండడం జరుగుతుండేది. నేను ఇంగ్లండులో భూగర్భ శాస్త్రవేత్తగా, మైనింగ్ ఇంజనీరుగా శిక్షణ పొందాను. నా అర్హతకు సరిపడే ఉద్యోగ ప్రకటనల కోసం ప్రతి పత్రికల్లో వెతుకుతూ ఉండేవాడిని. స్వల్పకాల వ్యవధిలో ఉండే ఉద్యోగాలు మాత్రమే దొరుకుతుండేవి. నేను మొదటిసారి షిరిడిలో 3-4 రోజులు మాత్రమే ఉన్నాను. తర్వాత బాలాఘాట్, బర్మాలకు వెళ్ళాను. అక్కడ బర్మా ఆయిల్ కంపెనీలో నాకు ఉద్యోగం 3 నెలల్లో ముగియడంతో తిరిగి నాగపూర్ చేరాను. అక్కడ నుండి వచ్చి 4 నెలలు నా భార్యతో షిరిడిలో ఉన్నాను. మరలా నాగపూర్ వెళ్ళిపోయాను. బాబా నన్ను షిరిడి రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఈసారి ఒక్కడినే షిరిడి వెళ్ళి 13 నెలలు గడిపాను. నాకు ఉద్యోగం లేదు, అయినా దిగులు పడలేదు. అప్పుడప్పుడు చిత్రంగా నాకు ఫకీర్ జీవితమే మేలేమోనన్న ఆలోచన కలిగేది. 1914లో ఒకరోజు బాబా కఫ్నీలను సిద్ధం చేయించి చాలా మందికి పంచుతున్నారు. నేను అదంతా కాస్త దూరం నుండి చూస్తుండగా బాబా నాకు ఒక కఫ్ని ఇస్తే దానిని దాచుకొని బాబా భజన తదితర ప్రత్యేక సందర్భాలలో ధరించవచ్చునన్న ఆలోచన కలిగింది. ఇంకా చాలా కఫ్నీలు మిగిలి ఉన్నప్పటికీ హఠాత్తుగా బాబా కఫ్నీలను పంచడం ఆపేశారు. కాసేపటి తర్వాత నన్ను దగ్గరకు రమ్మని సైగ చేసి నా తలపై తమ హస్తాలను ఉంచి మెల్లగా తడుతూ, కఫ్నీ ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు, ఆ ఫకీరు దేవుడు నీకివ్వడానికి అనుమతించలేదు అన్నారు. నేనెక్కడా స్థిరపడకపోవడంతో నా ఉద్యోగం గురించి మా బంధువులు బాబాను అడిగేవారు. ఉద్యోగ నిమిత్తం నేను కలకత్తా, బర్మా లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళడం చూసి మా అమ్మ, బాబా నా కుమారుణ్ణి మా ఊరిలో కానీ షిరిడిలో దగ్గరలో కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించండి అని ప్రార్థించింది. అందుకు బాబా, నేను అతనిని పూనాలో స్థిరపరుస్తాను అని అన్నారు. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలు వచ్చేవి. వాటిలో నుండి నేను ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది. బాబా యొక్క సర్వజ్ఞత, దివ్య దృష్టిపై విశ్వాసంతో నాకు దారి చూపమని ప్రతిసారి వారిని అడిగేవాడిని. బాబాపై నాకున్న నమ్మకం పాలు త్రాగే పసిపాపకు తన తల్లిపై ఉన్నటువంటిది. ఆయన ఎంపిక తరచూ చిత్రంగా ఉండేది. కలకత్తా వెళ్ళడమా, బర్మా వెళ్ళడమా అన్న మీమాంస వచ్చినప్పుడు ఎంతో దూరాన ఉన్న బర్మాకు వెళ్ళమన్నారు. నేను బాబా దగ్గరకు వెళ్ళి అడిగిన ప్రతిసారి ఆ ప్రదేశం పేరుకు ప్రక్కన పూనాను జత చేసి వెళ్ళమనేవారు. 1916 సంవత్సరం వారణాసిలో ఆచార్య పదవి, బర్మాలోని ఉద్యోగం, ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సిన వచ్చింది. బాబా బర్మా పూణె వెళ్ళు అన్నారు. మైనింగ్ ఇంజనీరు అయిన
నాకు ఈ విద్యార్హతలకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే 1918 నుండి నేను పూనాలో చేస్తున్న పర్మనెంట్ ఉద్యోగం భూగర్భ రసాయన శాస్త్ర ఆచార్యుడు 1913లోనే వారి దృష్టిలో ఉంది. నా భవిష్యత్తు మొత్తం వారికి వర్తమానం అన్నమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद गुरु की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरू करो, खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरू करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज। साईं बाबा, 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 साईं बाबा,
साईं बाबा 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 साईं बाबा
సాయి బాబా 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 సాయి బాబా